योगस्थ कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सेद्यो समो भूत्वा समत्वं योग उच्यते दूरेण ह्यवरं कर्म बुद्धियोगा धनञ्जय बुद्धौ शरणमन्विच्छ కృపణః ఫలయేతవః. శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జున, నేను చేస్తున్న కర్మల ద్వారా నాకు నా కోరిక ప్రకారము ఫలప్రాప్తి కలిగిందా లేదా అన్న ఆసక్తిని విడనాడి యోగస్థితుడవై ఎటువంటి ఫలాన్నైనా సరే సరిసమానముగా చూసే భావాన్ని నువ్వు పెంపొందించుకో. అటువంటి సమత్వ భావముతో నిత్యకర్మలను ఆచరించు అర్జున. అటువంటి సమత్వ భావస్థితినే యోగస్థితిగా చెప్పుకుంటారు. ఫలోద్దేశ్యముతో చేసే కర్మల కన్నా సమత్వ బుద్ధిభావముతో చేసే కర్మలు అత్యుత్తమ శ్రేణికి చెందినవి అని గుర్తించు అర్జున. అందువలన ధనంజయ, నువ్వు నీ కర్మలను సమత్వ భావతత్వముతోనే చెయ్యి. కర్మఫలాన్ని ఉద్దేశ్యముగా పెట్టుకుని కర్మలు చేసే మానవుడు చేస్తున్న కర్మ ప్రక్రియను ఆనందించకుండా, అంటే తను ప్రస్తుతము చేస్తున్న కర్మ ప్రక్రియను ఆనందించకుండా తాను కోరుకున్న ఫలము లభిస్తుందా లేదా అన్న వేదనతో ఒక దీనుడిగా కర్మ ప్రక్రియను సాగిస్తూ ఉంటాడు. మన సమాజములో మనము ఇటువంటి మానవ సమూహమును చాలా నిత్యము చూస్తూ ఉంటాము.